నాకు కామెంట్స్ వస్తున్నాయి. ఏమని కామెంట్ చేస్తున్నారా అంటే, కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు సార్, చదవాలనుకుంటున్నా కానీ చదవలేకపోతున్నా, అసలు మైండ్ ఒక దగ్గర ఉండట్లేదు అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేస్తున్నారు. ఈ వీడియో పూర్తిగా చూడు. నీకు కాన్సన్ట్రేషన్ ఎందుకు కుదరది, నువ్వు అసలు ఎందుకు సక్సెస్ కాలేవో నీకు తెలుస్తుంది. నువ్వు ఎందుకు సక్సెస్ కావానో అయితే ఏం చేస్తావో తెలుస్తుంది. ఈ వీడియో మొత్తం చూడు. నువ్వు నీకు కాన్సన్ట్రేషన్ ఎందుకు కుదరట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు జాబ్ సాధించాలి, నేను జాబ్ కొట్టాలి, నేను యూనిఫామ్ వేసుకోవాలి అన్న కసి నీ దగ్గర ఉందా? ఫస్ట్ నిన్ను క్వశ్చన్ చేస్తున్నా. లాస్ట్ టైం మిస్ అయినోడు చూడు ఎట్లా కసి ఉన్నాడో, ఆ కసి నీలో ఉందా? లాస్ట్ టైం సేమ్ మార్క్స్ తోని 0.25 తోని 0.50 1 మార్క్ తో మిస్ అయిన వాళ్ళ కసి ఎట్లుంది? వాళ్ళు ప్రిపరేషన్ ఆపేసిర్రా? నీ లెక్కని అనుకుంటున్నారా నాకు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, నేను చదవలేకపోతున్నా, నీ లెక్క అడుగుతున్నారా వాళ్ళు? నీ లెక్క అంటున్నారా వాళ్ళు? కసిగా ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ నీకు ఆకలి ఉండాలి. ఆకలి ఉన్నవాడికి అన్నం విలువ తెలుస్తుంది. నీకు ఆ కసి, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ బాధ లేదా? జాబ్ లేకపోతే ఎట్లుంటది, జాబ్ ఉంటే ఎట్లుంటది, అవన్నీ గుర్తు రావట్లేదా? ఏదైనా వీడియో చూసినంతసేపు, ఏదైనా సినిమా చూసినంతసేపే కాన్సన్ట్రేషన్ కుదురుతుందా? మిగతా టైంలో కుదరదా? అంటే నువ్వు సినిమానో వీడియోనో చూసిన ఎఫెక్ట్ కొంతవరకే ఉంటది. మరి నీ లైఫ్ ఎట్లా? మరి అప్పటి వరకే ఊహించుకొని సంబరపడిపోయి సపరేట్ ఉంటావా? యూనిఫామ్ వేసుకోవా? యూనిఫామ్ వేసుకొని గన్ పట్టుకొని ఫోటో దిగాలనుకున్న నీ కళ నీకు నెరవేరొద్దా? నువ్వు సాధించవా కళ? మీ అమ్మా నాన్నలు నిన్ను యూనిఫామ్ లో చూడాలనుకుంటున్నారు. మీ అక్కనో, చెల్లెనో, తమ్ముడు, అన్ననో, వీళ్ళందరూ కూడా మా అన్ననో, మా తమ్ముడో యూనిఫామ్ వేసుకోవాలి, మా అక్కనో యూనిఫామ్ వేసుకుంటే బాగుంటది సొసైటీలో అని చెప్పేసి అనుకుంటలేరా? నీకు విషయం అర్థమైతే లేదా? ఎందుకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు నీకు? సొసైటీలో నీ గురించి ఏమనుకుంటారు అందరూ తెలదా నీకు? నీ చుట్టుపక్కల, నీ పాలోళ్ళు, మీ చుట్టాలు ఏమనుకుంటున్నారు? గిన్నె లేని వీనికి నౌకరత్తదా, గిన్నె లేని దీనికి నౌకరత్తదా, గింత ఎద్దు లెక్క పెరిగిండు, భూమి పుట్టినప్పుడు ఎప్పుడో పుట్టినరు, ఇంకా పెళ్లి లేదు, ఏం కాలేదు, ఈయన కూడా పిల్లనిస్తాడు, వీటిలో జాబ్ సాధిస్తాడు, అసలు ఇంక జాబ్ వస్తుందా, అసలు జాబ్ వచ్చే ముఖమైనా వింది అని చెప్పేసి నీ మీద అనుకుంటలేరా? నీ కూడా అనిపిస్తలేదా? నీ కూడా ఇంకా పెళ్లి కాలేదు కావచ్చు, పెళ్లి అయింది కావచ్చు, కొందరు పెళ్లి అయిన వాళ్ళు ఉండొచ్చు, పెళ్లి కాని వాళ్ళు ఉండొచ్చు. పెళ్లి కాని వాళ్ళు అయితే చూడండి, నీకు కనుక ఒక జాబ్ వస్తే మీ అమ్మ నాన్న మంచుకుంటారు, నువ్వు మంచిగా ఉంటావు, నీ భార్య పిల్లలు బాగుంటారు. అదే అమ్మాయిలు అయితే మీ భర్త పిల్లలు బాగుంటారు. పెళ్లి కాని పిల్లగానులు అయితేనేమో మంచి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో చూస్తున్న రీల్స్ చేసే అమ్మాయిలు, సో అట్లాంటి అందమైన అమ్మాయిలు నీకు రావచ్చు. అమ్మాయిలు అయితేనేమో మంచి 6 అడుగులు అందగాడు అట్లా వస్తాడు, మీకు మంచిగా ఉంటది, ఫ్యూచర్ బాగుంటది, ఫినాన్షియల్ గా బాగుంటది, మీ ఫ్యామిలీ బాగుంటది, మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చుకోగలుగుతారు. ప్రతి వీడియోలో నేను చెప్తానే ఉన్నా ఆల్రెడీ. మళ్ళీ కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అంటున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం ఆలోచిస్తున్నావు? నీ ఆలోచనలు ఇవి ఉండాలి. వీటి నుంచి ఓవర్కమ్ చేస్తే ఎట్లా జాబ్ సాధించాలో ఉండాలి. కానీ కాన్సన్ట్రేషన్ ఎందుకు కుదరదు నీకు? మీ అమ్మ నాన్న గానీ, మీ ఇంటోళ్ళు గానీ చూడు, అందరూ ఎంత కష్టపడుతున్నారు, ఎంత హోప్స్ పెట్టుకున్నారు నీ మీద. నా కొడుకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం సాధిస్తాడని చెప్పేసి. మరి నువ్వు ఆ కళని సాకారం చేస్తావా, లేకపోతే ఇట్లనే గివ్ అప్ ఇచ్చేస్తావా? కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అనుకుంటా. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా కదా నీకు, కాన్సన్ట్రేషన్ చదువు, ఎట్లా చదవాలో కూడా నీకు నేను చెప్తున్నా. చాలా వరకు మోటివేషన్స్ ఇస్తున్నా, అయినా నీకు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అంటున్నావు. ఏదైనా సినిమా చూసినప్పుడు, ఏదైనా గేమ్ ఆడినప్పుడు అనుకుంటావు కదా, నేను యూనిఫామ్ వేసుకోవాలి, రాబాయ్ గన్ను పట్టుకోవాలి, ఫోటో దిగాల, ఇట్లా అట్లా అని చెప్పేసి అనుకుంటావు కదా. ఏమై ఆ కళలని ఎంత ఉట్టియేనా? కాన్సన్ట్రేషన్ ఎందుకు కుదరలేదు నీకు? చదవవా? ఆ కళ నెరవేర్చుకోవా? కాన్సన్ట్రేషన్ పోతుంది, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు అని చెప్పడానికి నువ్వేమన్నా చిన్న పురం అయితే కాదు కదా. నువ్వు ఒక 20 years పైన ఉన్నావు కదా. నువ్వే ఎదుటోళ్ళకి చెప్పగలగాలి కాన్సన్ట్రేషన్ ఇట్లా చదవాలి, అట్లా చదవాలని చెప్పేసి. అంతేగాని నువ్వే కాన్సన్ట్రేషన్ పోతుందంటే ఎట్లా చెప్పు? నీకు కాన్సన్ట్రేషన్ పోతుందా? అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి బస్సులో ఉన్నటువంటి స్టూడెంట్స్ చూడు, ఆస్పిరెంట్స్ చూడు, దిల్సుఖ్నగర్ కోచింగ్ తీసుకున్నటువంటి ఇన్స్టిట్యూట్లలో ఎంత మంది, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఎంత కష్టపడుతారో చూడు. ఆర్టీసీ క్రాస్ లో వేసి చూడిపో, చిక్కడపల్లి లైబ్రరీలో వేసి చూడిపో, మీ దగ్గర ఉన్న స్టడీ హాల్ వేసి చూడిపో, ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత కష్టపడుతున్నారో. వాళ్ళకి ఎట్లా వస్తుంది కాన్సన్ట్రేషన్? వాళ్ళు ఎట్లా చదువుతారు? ఎంత కసిగా చదువుతారు? నీకు ఎందుకు వస్తలేదు కాన్సన్ట్రేషన్? నీకు ఫినాన్షియల్ ఏమన్నా మస్తు, నువ్వు బాగా సౌండ్ పార్టీయా, మస్తు ఉన్నాలా మీరు? నార్మల్ యావరేజ్ అండ్ బిలో యావరేజ్ కదా. నువ్వు జాబ్ రావాలి అని చెప్పేసి నువ్వు ప్రిపేర్ అయ్యేది, నువ్వు ఇంత కష్టపడేది, మీ అమ్మ నాన్న ఇంత కష్టపడేది. అట్లాంటిది నువ్వు మళ్ళీ కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అంటున్నావు. ఎందుకు కుదరట్లేదు కాన్సన్ట్రేషన్? మైండ్ ఎటు పోతుంది, ఎటు ఆలోచిస్తుంది? గర్ల్ ఫ్రెండ్ గురించో, బాయ్ ఫ్రెండ్ గురించో, లేకపోతే దోస్తుగాల గురించో, వాని గురించో, వీని గురించో నీకెందుకు బ్రో? అందుకని నీకు చెప్తున్నా, ఎటువంటి చిన్న చిన్న విషయాలకు ఇన్వాల్వ్ కాకు, ఎటువంటి విషయాలకు ఎవరితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకు, ఎవరితో డిస్కషన్ పెట్టుకోకు, వాట్సాప్ లో చెత్త గ్రూప్ లో డిస్కషన్ పెట్టుకోకు, చెత్త వీడియోలు చూడకు, గేమ్స్ ఆడకు, జర రీల్స్ చూడకు అని చెప్తున్నా. ఎందుకనే కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టు, సబ్జెక్ట్ మీద. సబ్జెక్ట్ మస్తుంది, కుప్పలు నేర్చుకోవడానికి. జిఎస్ అనేది మహాసముద్రం. ఇంకెప్పుడు నేర్చుకుంటావు నువ్వు? అర్థమెటిక్ రీజనింగ్ రాదంటున్నావు, రీజనింగ్ ఎంతో కొంత అచ్చ అంటున్నావు కదా. అర్థమెటిక్ రాదంటున్నావు, దాన్ని అట్నే వదిలిపెడతావా? నేర్చుకోవా? అర్థమెటిక్ రాకపోతే నీకు ఎట్లా వస్తాయి జాబ్? మొత్తానికి వదిలిపెడతా అంటే ఎట్లా? కాన్సన్ట్రేషన్ చెయ్యి. పొద్దుగా లేవు, పొద్దుగా లేసి చదువు ప్రాక్టీస్ చేయి, పొద్దుగా లేసి గ్రౌండ్ కో, కొంచెం మెడిటేషన్ చేయి, కొంచెం యోగా చేయి పొద్దున. ఎందుకు కాన్సన్ట్రేషన్ కుదరదు నీకు? కాన్సన్ట్రేషన్ లేకపోతే టెంపుల్ కి వెళ్ళి పొద్దుగా లేసి కాసేపు దేవుని గుడిలో ఉండు. మైండ్ ఫ్రీ అయితే మైండ్ రిలాక్స్ అవుతుంది, ప్రశాంతంగా ఉంటది. కాన్సన్ట్రేషన్ ఎందుకు కుదరదు? వీక్లీ టెంపుల్ కి వెళ్ళడం అలవాటు చేసుకో. ఒకటే నీకు నచ్చిన రోజు మార్నింగ్ ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నీ మైండ్ బాగుంటది. సరే చదివేటప్పుడు ఎవరికన్నా ఎప్పుడన్నా కొన్ని నెలలు కానీ కొన్ని రోజులు కానీ కంటిన్యూషన్ చదివిన తర్వాత కొందరికి ఆ మైండ్ డిస్ట్రాక్ట్ అనేది అవుతుంటది, కొంచెం చేంజ్ అవుతుంది. కాదనే నేను చెప్పట్లేదు, అవుతుంది కావచ్చు. బట్ దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి కదా. నువ్వు ఒకటే పొజిషన్ లో ఒకటే దగ్గర కూర్చొని చదువుకొని నీకు బోర్ వస్తుంది, అయినా నీకు అది గుర్తుంటలేదు అనుకుంటే ఒక పేపర్ మీద రాసుకో. నీకు గుర్తుండని పాయింట్స్ ఒక చిన్న బుక్ లో రాసుకొని నీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా పార్క్ కన్నా వెళ్ళు, ఏదైనా బయట ప్లేస్ కన్నా వెళ్ళు, పోయి ప్రశాంతంగా కూర్చొని చదువుకో. ఆ వర్షంలో ఆ యాంగిల్ లో చదువుకో. అక్కడ ఎందుకు గుర్తుండదు? నీకు గుర్తు పెట్టుకోవాలి, నాకు రావాలి, నేను నేర్చుకోవాలి, నేను చదువుకోవాలి, నేను జాబ్ సాధించాలి అనుకున్న తర్వాత ఆలోచనలు నీకే వస్తాయి. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఎంత చదివినా కొన్ని పాయింట్స్ గుర్తుండకపోయేటి, కొన్ని ఫార్ములాస్ గుర్తుండకపోయేటి. సో దానికోసం నేను ఏం చేద్దుంటానంటే ఎప్పుడన్నా 1 month ఒకసారి 2 months ఒకసారి అట్లా
ఆ కొన్ని పాయింట్స్ నేను రాసుకొని ఆ పేపర్ స్లిప్ పట్టుకొని దగ్గరలో యూనివర్సిటీ దగ్గర పార్క్ ఉంటుండే, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర. అక్కడికి వెళ్ళి పార్క్ దగ్గర కూర్చొని కాసేపు దాన్ని అట్లా చూసుకుంటూ కాసేపు నేచర్ ను ఎంజాయ్ చేస్తూ అట్లా చదువుకున్నటోని, అట్లా కొన్ని బిట్స్ వచ్చేటి, అట్లా కొన్ని పాయింట్స్ నేర్చుకున్నటోని, కాన్సన్ట్రేషన్ అట్లా కొద్దిగా పెరిగేది. నీ లక్ష్యం, నీ ఆశ, నీ శ్వాస మొత్తం ఈ జాబే అయిపోవాలి. ఏం ఆలోచించి తిన్నా పన్నా లేచినా కూర్చున్నా మొత్తం నీకు ఆ యూనిఫామ్ వేసుకోవాలా, జాబ్ రావాలనుకున్నది గుర్తు రావాలి, నీకు మైండ్ లోకి అదే రావాలా. లేదు నీ ఫోటోతోనొక ఏ ఫోటోకు తయారు చేసుకో, నీ ఫేస్ ఇచ్చేసి నీకు తగ్గట్టు యూనిఫామ్ వేసుకున్న ఫోటో ఒకటి తయారు చేయమని చెప్పు, ఏకి తయారు చేసి ఇస్తుంది. దాన్ని వాల్ పేపర్ గానే పెట్టుకో, ఫోటోస్ లలో పెట్టుకో. ఎప్పుడన్నా మోటివేషన్ తక్కువైనప్పుడు తీసి చూడు దాన్ని, నేను ఇట్లా కావాలి, ఇట్లా యూనిఫామ్ వేసుకోవాలి, ఇట్లా గన్ పట్టుకోవాలని అనుకో. ఎందుకు సక్సెస్ కావు? ఎందుకు కాన్సన్ట్రేషన్ పోతుంది? ఎడిపోతుంది కాన్సన్ట్రేషన్? బుక్స్ మీదకి రాదా? లాంగ్ టైం నుంచి వెళ్ళి మంచిగా ప్రిపేర్ గా చెప్తూనే ఉన్నా. కాన్సన్ట్రేషన్ గా ఫోకస్ గా చదువు, అనలైజ్ చేసుకుంటూ చదువు, ఇమాజినేషన్ చేసుకుంటూ చదువు, ఊహిస్తూ చదువు, మంచి దాని వెనకాల బిట్స్ ప్రాక్టీస్ చేయి, మంచి చదివిన పాయింట్స్ గుర్తుండకపోతే ఒక పేపర్ లో రాసుకో, ఎక్కువ సార్లు రివిజన్ చేయి, ఎక్కువ సార్లు రిపీట్ చేయి. నీ ఫోకస్ మొత్తం స్టడీ మీదనే ఉండాలి, నువ్వు వేరే విషయాలు ఆలోచించద్దు. ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతున్నావు? ఎట్లాంటి కాన్సన్ట్రేషన్ ఉండదు చెప్పన్నా? అమ్మ నాన్నల ఫోర్స్ తోని ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి చదివేటోళ్ళు కావచ్చు, అక్క చెల్లె బాధతోని, ఎవరైనా ఫ్యామిలీలో రెస్పెక్ట్ కోసం గానీ కోచింగ్ పంపించిన మావానికి చదువుకుంటుండే అనేటోళ్ళకి గానీ, ఎవరన్నా వాళ్ళ సొంత కాకుండా బలవంతంగా ఎవరైతే వచ్చి చదువుతున్నారో వాళ్ళకి ఫోకస్డ్ గా ఉండరు, వాళ్ళు కాన్సన్ట్రేషన్ గా ఉండరు. వానికి వాడు నాకు జాబ్ రావాలి, నేను సాధించాలి, నేను సక్సెస్ అవ్వాలి, నేను నా లైఫ్ నా ఫ్యూచర్ బాగుండాలి అనుకున్నాడు, ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ వానికి వస్తుంది. నీకు అట్లా లేదా? ఏమైనా పైసలు బాగున్నాయి నీ దగ్గర, జాబ్ కొట్టాలని లేదా? కష్టపడుతున్నావు, ఇన్ని రోజులు కష్టపడ్డావు కదా, జస్ట్ కొద్దిగా వెయిట్ చేయి, నోటిఫికేషన్ వస్తుంది, దాంట్లో వేసి పడే ఇస్తారు జాబ్. చెప్తున్నా కదా, కష్టపడు, కొడితే 2 స్టార్, మిస్ అయింది అనుకుంటే డిస్ట్రిక్ట్ టాప్ 10 ర్యాంక్ లో ఉండు కానిస్టేబుల్ అయితే. ఫస్ట్ పోస్ట్ సెకండ్ పోస్ట్ రావాలి, ప్రియారిటీ ఇచ్చిన ఫస్ట్ 4 స్టార్, సెకండ్ పోస్ట్, ఎక్సైజ్, ఫైర్ ఇట్లా కొట్టేటట్టు చూడు. టీఎస్ఎస్పీ అవ్వచ్చు, ఎస్పీఎఫ్ అవ్వచ్చు, ఏఆర్ అవ్వచ్చు, ఇవి కొట్టి మళ్ళీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి మళ్ళీ సివిలో ఫైర్ కొడతా అనుకుని మళ్ళీ ఇటు రావడం కాదు. ఒకటేసారి గట్టి కొట్టి పడేసి మంచిగా చదువు, బాగా కష్టపడు. కాన్సన్ట్రేషన్ ఎందుకు ఉండదు? ఆ ఎవరో పేరు తెలియదు, ఒక బ్రో ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నాడు, ఆయన లవ్ ఫెయిల్యూర్ అట, అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడట, ఇప్పుడు అమ్మాయి బ్లాక్ లిస్ట్ లో పెట్టిందట, కాల్ చేస్తే కలవట్లేదట, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా అన్న, ఎట్లా చదవాలి నేను అంటుండు. బ్రో నీకు ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నీ లైఫ్ మొత్తం ఆ అమ్మాయి కోసమే కాదు, నీకు మీ అమ్మ నాన్న ఉన్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, నీకు ఒక ఫ్యూచర్ ఉంది. నేను అదే అమ్మాయిని ఊహించుకున్నా, నాకు అమ్మాయి లేకపోతే నాకు ఫ్యూచర్ లేదని అనుకుంటున్నావు కదా, అది తప్పు. నువ్వు డిసిజన్ కరెక్ట్ తీసుకోవట్లేదు. మీ అమ్మ నాన్న, మీ పేరెంట్స్ లేరా? వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు నీ కోసం, నీకు ఎంత మంచిగా జాబ్ రావాలని కోరుకుంటారు. నువ్వు కష్టపడవా? అమ్మాయి కోసం ఆలోచిస్తావా? అమ్మాయి బ్లాక్ లిస్ట్ లో పెడితే ఏమైంది బ్రో నీకు? నువ్వు సక్సెస్ అయి చూపించు. నువ్వు సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ అమ్మాయి కంటే అందమైన అమ్మాయిలు వస్తారు కావచ్చు, మంచి మనసున్న అమ్మాయిలు వస్తారు కావచ్చు. నువ్వు ఫస్ట్ సక్సెస్ గా నువ్వు జాబ్ సంపాదించు, అంతేగాని అదే ధ్యాసలా అదే మైండ్ డైవర్ట్ లా ఉండవు. సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టి జర. నువ్వు ఇట్లాంటి విషయాలు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే నోటిఫికేషన్ నీ కోసం ఆగది, జర లేట్ రాదు, వచ్చే టైంలో నోటిఫికేషన్ అదే వస్తుంది. నువ్వు ఎంత అద్దన్నా ఆపినా ఆగది, ఎంత రమ్మన్నా రాదు. రావాల్సిన టైం వచ్చినప్పుడు నోటిఫికేషన్ అదే వస్తుంది. నువ్వు నోటిఫికేషన్ గురించి ఆలోచించు, జాబ్ ఎట్లా సాధించాలి ఆలోచించు, సబ్జెక్ట్ ఎట్లా నేర్చుకోవాలి ఆలోచించు, యూనిఫామ్ ఎట్లా వేసుకోవాలని ఆలోచించు, ఎట్లా గన్ పట్టుకుని ఫోటో దిగాలని ఆలోచించుకో. ఇట్లాంటి ఇమాజినేషన్ చేసుకో, అంతేగాని అమ్మాయి ఇట్లా చేసిందని చెప్పేసి నువ్వు బాధపడుతూ నువ్వు సబ్జెక్ట్ దూరం చేసుకుంటావా? నువ్వు జాబ్ కొట్టవా? నువ్వు జాబ్ సాధించు బ్రో, నువ్వు జాబ్ సాధిస్తే తనే కులుకోవాలి, అట్లా ఉండాలి నువ్వు జాబ్ సాధించి. అంతేగాని నువ్వు అమ్మాయి అట్లా వేసింది ఇట్లా వేసింది అని చెప్పేసి నువ్వు బాధపడడం ఏంది బ్రో? మీ అమ్మ నాన్న లేరా? మీ అమ్మ నాన్న పరిస్థితి ఏంది? వాళ్ళు నీకోసం ఎంత కష్టపడతారు గుర్తు చేసుకో ఒకసారి, ఆలోచించు. నీకు 20-25 ఏళ్ళు వచ్చినాయి కదా, ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి గురించి అట్లా ఆలోచించడమా? నీ ఏజ్ లా నువ్వు ఒకరికి చెప్పే ఏజ్ నీది, ఎట్లుండాలి ఎట్లుండకూడదో నువ్వు చెప్పాల్సిన ఏజ్ నీది. వాస్తవానికి ఈ లవ్ ఇట్లాంటి వాటికి దూరంగా ఉండడం బెస్ట్ అని మీకు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన. సో ఉంటే ఏం చేయలేం, ఉంటే ఎట్లా ఉండాలో కూడా చెప్పిన నేను వీడియోలలో. సో ఇట్లా అయిపోయిందని చెప్పేసి నువ్వేం బాధపడకు బ్రో, ఖచ్చితంగా నువ్వు సక్సెస్ సాధిస్తావు. నువ్వు 100% జాబ్ సాధించాలని కోరుకుంటున్నా, 100% సక్సెస్ అవుతావు. నువ్వు ఫుల్ ఫోకస్ కూడా కాన్సన్ట్రేషన్ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టు. నీకు ఎప్పుడైనా మోటివేషన్ తక్కువ అనిపిస్తే మన వీడియోస్ ఓపెన్ చేసి చూడు, నీకు ఆ మోటివేషన్ అయితే లభిస్తుంటది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, దాదాపు నేను రిప్లై ఇస్తున్నా. కామెంట్ కి రిప్లై అయిన వాటికి నేను వీడియోస్ కూడా చేస్తున్నా. నేను కష్టపడేటికి ఫలితం రావాలని కోరుకుంటూ మీ డీప్ థింకర్ వెంకట్, ఫైర్ ఫైటర్. జై హింద్.